ఎవ్రీవన్, వెల్కమ్స్ టు అనుషాస్ కిచెన్ ఫ్లేవర్స్. ఇప్పుడు మనం కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేయడం చూద్దాం. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ పైనే వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది కాకరకాయ చేదు అని తినరు కదా. ఇది కాకరకాయ నేను చేసినట్టుగా చేసుకోండి. చేదు కానీ కాకరకాయ అని కానీ ఎవ్వరు గుర్తుపట్టరు, అంత బాగుంటుంది. ముందుగా కాకరకాయ వెల్లుల్లి కారంకి కావలసిన పదార్థాలు ఇంకా తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయల్ని తీసుకున్నాను. తర్వాత పిడికెడు కరివేపాకును కూడా తీసుకున్నాను. తర్వాత ఎండు కొబ్బరి, కారం, ఉప్పు, ధనియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు మరియు జీలకర్ర. 1/2 కేజీ కాకరకాయలకి ఈ మాత్రం క్వాంటిటీ సరిపోతుంది. కాకరకాయని ఇలా కొంచెంగా పీల్ చేయండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దాన్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా ఒక బౌల్లోకి నెమ్మదిగా వేసుకోండి. ఇలా నెమ్మదిగా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, ఒక స్పూన్ పసుపుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు పసుపు ఉప్పు పట్టేలా బాగా మిక్స్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోండి. అంతా ఇలా మిక్స్ చేశాక మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. అంతలోపు మనం ఇలా అన్నీ రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని మొత్తం ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా ఒక్కొక్కటి మిక్సీ జార్లోకి వేసుకొని ఒక ఫైన్ పౌడర్లా మనం మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదండి, ఇలా ఫైన్గా పౌడర్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే చేసుకోండి. మనం కాకరకాయ ముక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, ఇలా ప్రెస్ చేస్తుంటే ఎన్ని వాటర్ వచ్చేస్తుందో. ఇలా చేస్తే చేదు మొత్తం వెళ్ళిపోతుంది. లేదు మాకు చేదు కావాలి అనేవాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చండి. ఇలా మొత్తం అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక మందపాటి కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రై కావాల్సినంత నూనెని వేసుకుందాం.
నూనె బాగా వేడెక్కాక హాఫ్ క్వాంటిటీ ఇలా సగం కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్న రకంగా మనం సగం సగంగా వేసుకుంటే డీప్ ఫ్రై బాగా అవుతుంది. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలా వేపుకుందామండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించుకుందాం, అప్పుడే మాడిపోకుండా ఉంటుంది. ఈ కాకరకాయ ముక్కలు 75% ఫ్రై అయ్యాక మనం తీసుకున్న కరివేపాకుని కొంచెం వేసుకుందాం. ఇలా కరివేపాకుని కూడా అందులో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ కరివేపాకు వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలాగే సేమ్ కంటిన్యూ చేద్దాం. ఇంకొక సగం కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం. ఇలా వంట రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కసారి తింటే చాలు, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూడండి, అన్నీ ఫ్రై అయ్యాయి కదా. సౌండ్ కరకరలాడుతుంది. చూడండి, చేత్తో ఇలా పట్టుకొని ఇలా అంటే ఎంచక్కా ఇరిగిపోతుంది కదా. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కలన్నిటినీ ఇలా చూపిస్తున్న విధంగా మీరు కూడా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఇందులోకి వేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలపండి. అంతా కలిపేశాక ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు కారం ఏమైనా ఉంటే కావాలనుకుంటే ఇంకొకసారి వేసుకోండి. అంతేనండి, సింపుల్గా కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయింది. చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలోకి ఈ కాకరకాయ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. ఎంత బాగుంటుందో. మీరు కూడా ఒకసారి తిని ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.